Hi friends, welcome to Toshni's kitchen. Today's recipe is dabbakai pachadi. దబ్బకాయను కడిగి చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. ఒక కప్ కారం, ఒక కప్పు సాల్ట్, ఒక కప్ బెల్లం తీసుకోవాలి. దబ్బకాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసి కలిపి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక కప్ కారం, అర కప్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతే, దబ్బకాయ పచ్చడి రెడీ. బయట టిఫిన్ సెంటర్లో దొరికే చట్నీ ఇలాగే ఉంటుంది. అయితే ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం ప్యాన్ పెట్టి పావు కప్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత దబ్బకాయ పచ్చడి వేసి 5 నిమిషాలు ఉంచి దించుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులు నిల్వ ఉంటుంది. అంతే, టిఫిన్ స్టైల్ దబ్బకాయ పచ్చడి రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.